విమాన ప్రమాదాలు ప్రపంచంలోని అనేక దేశాలను ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా విమాన ప్రయాణికులలో ఈ యొక్క ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. మొన్న ఆ మధ్య అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ఫ్లైట్లో టెక్నికల్ సమస్యలు తరచూ ఒక్కొక్క రోజు వార్తల్లో నిలుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటువంటి అలయన్స్ ఫ్లైట్స్లో సాంకేతిక లోపం తాజాగా ఏర్పడింది. విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించారు విమాన సిబ్బంది. గాల్లోకి ఎగిరిన విమానాన్ని పైలట్లు తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ సమయంలో 67 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. వారంతా ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ ఘటనే కాదు, గతంలో ముంబైలో, ఢిల్లీలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. తాజాగా హైదరాబాద్లో మరొకసారి ఇలాంటి ఘటన జరగడం సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటువంటి విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. ఇక మంగళవారం తిరుపతి వెళ్ళేటువంటి ఫ్లైట్లో ఈ సాంకేతిక లోపం రావడంతో విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి అలియన్స్ ఎయిర్లైన్స్ విమానంలో ఈ సాంకేతిక లోపం తలెత్తింది. 67 మంది ప్రయాణికులతో వెళ్ళవలసినటువంటి విమానం టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించారు పైలట్లు. తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. బోర్డింగ్ అయిన 67 మంది ప్రయాణికులను కిందకు దించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎయిర్పోర్ట్ అధికారులు సహాయక చర్యలు లేదంటే ప్రత్యామ్నాయ చర్యలకు సంబంధించినటువంటి పూర్తి కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ఏదేమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు లేదా విమాన టెక్నికల్ అంశాలన్నిటివి విమాన ప్రయాణికులని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.